హెచ్సీఏలో అవకతవకల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలంటూ సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్స్, వాంగ్మూలాలు ఇవ్వాల్సిందిగా కోరింది. సిఐడి నుంచి వివరాలు అందగానే కేసు నమోదు చేయనుంది ఈడీ. హెచ్సీఏ కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. రిటది హెచ్సీఏ అవకతవకల వ్యవహారంలో ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సిఐడికి లేఖ రాయటం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, సౌజన్య, హెచ్సీఏకి సంబంధించిన కేసులో ఇప్పటికీ సిఐడి ఒకవైపు దర్యాప్తు జరుపుతుంటే మరొక వైపు ఈడీ కూడా దర్యాప్తు జరపడానికి సిఐడికి లేఖ రాయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఎఫ్ఐఆర్ కావచ్చు, మిగతా డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎంక్వైరీలో ఏ ఆధారాలు అయితే సిఐడి స్వాధీనం చేసుకుందో వాటిని ఇవ్వాలంటూ కూడా లేఖ రాసింది. దానిపైన ఇంకా సిఐడి స్పందించలేదు. సిఐడి దానిపైన ఏం చెప్తుంది అనేది ఒకవైపు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీసీసీఐ నుండి ప్రతి ఏడాది కోట్ల రూపాయల నగదు వస్తుంది. దీంతో పాటుగా ప్రతి మ్యాచ్ కూడా బీసీసీఐ ఫండ్ ఇస్తుంది. ఈ ఫండ్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది, ఏ విధంగా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అన్న దానికి సంబంధించి నిగ్గు తేల్చేందుకు ప్రస్తుతము ఈడీ రంగంలోకి దిగుతున్నట్లుగా మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికే సిఐడి అధికారులు జరిపిన దర్యాప్తులో కూడా బీసీసీఐ కేటాయించిన నగదుతో పాటు హెచ్సీఏకి సంబంధించిన నిధులన్నిటిని కూడా దుర్వినియోగం చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అంటే దాదాపు 2 ఏళ్లలో ఖర్చు చేసిన వాటిల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. కాబట్టి వీటిని నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగబోతుంది. ప్రస్తుతం సిఐడికి అయితే ఈడీ అధికారులు లేఖ రాశారు. ఆ లేఖకు రిప్లై ఇచ్చిన తర్వాత ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తు చేసే అవకాశం